యానాం నడిబొడ్డులో ఒక ప్రైవేటీ లాడ్జిలో పట్టపగలు వ్యభిచారానికి పాల్పడుతూ యువతను చెడు మార్గంలో ప్రేరేపిస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ వ్యవహారం కొనసాగుతుందంటే దారుణమంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితే. డబ్బు కోసం దిగిచాడు పనులు మానుకోవాలంటూ పలువురు డిమాండ్. బి న్యూస్ కెమెరా లాడ్జిలోకి వెళ్లేసరికి నిర్వాహకులు వేశ్యలను పక్కదారి నుంచి తప్పించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. యానాం నడిబొడ్డులో ఒక ప్రైవేటీ లాడ్జిలో పట్టపగలు వ్యభిచారానికి పాల్పడుతూ యువతను చెడు మార్గంలో ప్రేరేపిస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఈ వ్యవహారం కొనసాగుతుందంటే దారుణమంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితే. డబ్బు కోసం దిగిచాడు పనులు మానుకోవాలంటూ పలువురు డిమాండ్. బి న్యూస్ కెమెరా లాడ్జిలోకి వెళ్లేసరికి నిర్వాహకులు వేశ్యలను పక్కదారి నుంచి తప్పించారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఏ ఊరమ్మా మీది? ఎక్కడ నుంచి వచ్చారు మీరు? ఎవరు తీసుకొచ్చారు? మరి ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు? యానం రాకూడదు కదా, ఎందుకు వచ్చారు? ఇంటికి మీ పేరేం పేరు? ఉన్నారండి, ఇంకొక ఇద్దరు ఉన్నారండి. నన్నే చూపించుకోవాల్సిన పని ఏంటంటున్నాను. అందరూ ఆ బతికిదే కదా. నాకేమన్నా చెప్పారా ముందుగాను? తెలి రోజు అని గుడికాడికి తీసుకెళ్ళి మేము మట్లపల్లి దర్శనం చేసుకుని వచ్చాను. మా బావ ఎదర్ గేట్ ఏం లేదండి. ఎదర్ గేట్ ఉన్నది లోక్ ఉంటుంది, కిందేమో హాస్పిటల్ కంటే అది మెరుగుతో కూడా అది లోక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన తీసిరండి, మామూలుగా ఆయన తీసేళ్ళారు. హలో దాంట్లో ఉన్నారు సార్, రూమ్ లో ఉన్నారు సార్, రూమ్ లో. గుడికాడికి వచ్చాను, దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఏ ఊరు అయితే రామదేవపురమా? నీకు ఎంత ఇస్తున్నారు జీతం? 800. ఇక్కడ ఇప్పుడు సెంటర్లో కరెక్ట్ కాదు కదా.